నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 28వ శ్లోకము చివరి శ్లోకము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. సో భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, కర్మయోగం ద్వారా ప్లస్ ఉపాసన ద్వారా నువ్వు నన్ను చేరచ్చు. సో నువ్వు నీ కర్మని నీ కర్మ నీకేదైతే కర్మ నిర్దేశింపబడిందో అది నువ్వు ఎటువంటి ద్వంద్వాలు, అనుమానాలు, రాగద్వేషాలు, ఫలితాలు అంటే కర్మ ఫలితము ఆశించకుండా ఈ విధంగా నువ్వు చేసినప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు అర్జున, నీకు ఆ డౌట్ లేదు. సో నేను నీకు ఇప్పుడు ఇచ్చిన ఈ నాలెడ్జ్ ద్వారా నువ్వు కర్మ ఉపాసన కలుపుకున్నప్పుడు నీకు వచ్చే ఫలితము ఎలా ఉంటుందంటే, ఆ వేదాల అధ్యయనం ద్వారా కానీ, యజ్ఞాలు చేయడం ద్వారా కానీ, తపస్సు చేయడం ద్వారా కానీ, దానాలు చేయడం ద్వారా కానీ వచ్చే పుణ్యం ఫలితం కన్నా కూడా నీకు అధికమైన ఫలితం వస్తుంది. నువ్వు వాటన్నిటినీ కూడా దాటిపోతావు. సో అందుకని నువ్వు దాటిపోయి నా లోకానికి చేరుకుంటావు. ఫస్ట్ నీ సగుణ బ్రహ్మ లోకానికి చేరుకుంటావు, తర్వాత అక్కడి నుంచి నా దగ్గరికి వస్తావు అర్జున. సో నువ్వు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నీ కర్మని నువ్వు చక్కగా చేసుకో, కర్మయోగాన్ని ఆచరించు, ఉపాసన చేసుకో అని భగవానుడు అర్జునుడికి ఎంతో చక్కగా చెప్తున్నారు. సో సాంఖ్యయోగం ఒక్కటే నా దగ్గరికి తీసుకొస్తుందని అనుకోవద్దు అర్జున. ఈవెన్ కర్మయోగం ద్వారా కూడా, ఉపాసన ద్వారా నువ్వు నా దగ్గరికి రావచ్చు అని చెప్పి భగవానుడు అందరికీ కూడా ఒక అభయం ఇస్తున్నారు. అంటే ఇట్ ఈస్ అ సింప్లర్ వే టు రీచ్ మీ అని చెప్తున్నారు. సో నువ్వు చేయాల్సిందల్లా ఏంటి, ఫలితాన్ని మీద ఆసక్తి వదిలేసేయి, రాగద్వేషాలు వదిలేసేయి, నీ మనసులో ఉన్న అన్ని కల్మషాలు తీసేసేయి, మనస్సుని పరమాత్మ పైన లగ్నం చెయ్యి, ధ్యానం చేసుకో, నువ్వు నా దగ్గరికి వస్తావు అని ఎంతో సింప్లర్ వే ఇక్కడ ఉపదేశిస్తున్నారు భగవానుడు. సో మనందరం కూడా అది ఫాలో అవ్వగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ విధంగా ఈ అధ్యాయం ముగించుకుంటున్నాము. క్లీం కృష్ణాయ నమః.